ఏంటివన్నీ ఇలా వచ్చావు? సార్, మా రైతు చెరువులో అన్ని పారామీటర్లు చెక్ చేస్తున్నాడు. pH చెక్ చేస్తున్నాడు, అమోనియా చెక్ చేస్తున్నాడు, మిగతా అన్ని పారామీటర్స్ చెక్ చేస్తున్నాడు. కానీ డివో మాత్రం చెక్ చేయట్లేదు. ఎందుకంటే ఎరేటర్లు తిరుగుతున్నాయి కదా, డివో బాగానే ఉంటుందిలే, చెక్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇది సరైన ఆలోచనేనా? వన్నీ రైతు అలా అనుకోవటం చాలా ప్రమాదకరం. ఏరేటర్లు తిరుగుతున్నాయి కదా, డివో లెవెల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయనుకోవటం చాలా తప్పుడు ఉద్దేశం. కొంచెం pHలో తేడా ఉన్నా కూడా కొన్ని గంటల వరకు రొయ్యలు తట్టుకోగలవు. కానీ సరిపడినంత డివో నీటిలో లేకపోతే రొయ్యలు చాలా త్వరగా చనిపోతాయి. చెరువు నీటిలో ఎల్లప్పుడూ 5 నుంచి 8 మిల్లీగ్రాములు పర్ లీటర్ ఆక్సిజన్ విలువ ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే రొయ్యలు స్ట్రెస్ గురవుతాయి, మేత తీసుకోవడం మానేస్తాయి. దాంతోపాటు వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా చెరువులో తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పగలంతా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంక్టాన్ రాత్రిపూట ఆక్సిజన్ వినియోగించుకుంటుంది. దాంతోపాటు చెరువులో ఉండే బ్యాక్టీరియా మరియు రొయ్యలు కూడా ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. దీనివల్ల ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగి చెరువులో మీకు ఆక్సిజన్ లెవెల్ తెల్లవారుజాము 4 నుంచి 6 గంటల సమయంలో చాలా తగ్గిపోతాయి. అందుకే ప్రతి రైతు తన చెరువులో కనీసం 2 సార్లు ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ఒకటి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఒకసారి, దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి తప్పనిసరిగా చెరువులో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందనేది పరీక్షించి రికార్డ్ చేసుకోవాలి. ఒకవేళ తెల్లవారుజామున మనం చెక్ చేసిన సమయంలో ఆక్సిజన్ లెవెల్ 4 మిల్లీగ్రామ్ పర్ లీటర్ కంటే తక్కువ ఉంటే అప్పుడు రైతు ఇమీడియట్ గా అదనపు ఏరేషన్ ని ప్రొవైడ్ చేయాలి. అదనపు ఏరేషన్ ప్రొవైడ్ చేసే వరకు అవకాశం ఉంటే కొంత మేత తగ్గించాలి. ఈ విధంగా ఆక్సిజన్ డిమాండ్ ని మనం అంచనా వేసి దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలి. ఓ అలాగా, అర్థమైంది సార్. అంటే చెరువులో సరైన డివో లెవెల్స్ లేకపోతే అది మన చెరువులో సర్వైవల్ మీద కూడా ప్రభావం చూపిస్తుందంట, అంతేనా? అవును వన్నీ, చెరువులో సర్వైవల్ అనేది చెరువులో మనం మెయింటైన్ చేసే డిజాల్వ్డ్ ఆక్సిజన్ బట్టి నిర్ణయించబడుతుంది. సరైన డిజాల్వ్డ్ ఆక్సిజన్ మనం ఎల్లవేళలా మెయింటైన్ చేసినప్పుడు అది తప్పనిసరిగా మంచి సర్వైవల్ రావడానికి ఉపయోగపడుతుంది.